మనకి సంవత్సరంలో 12 మాసాలుంటాయి. మాఘమాసంలో సూర్యభగవానుని విశేషంగా పూజిస్తాము. అయితే మాఘ ఆదివారాల్లో అలాగే రథసప్తమి రోజున గోధుమలతో దీపారాధన చేస్తే ఇంట్లోని వారికి ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా దూరం అవుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఒక ప్లేట్లో 7 జిల్లేడాకులు ఏర్పాటు చేసుకుని దానిలో 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ గోధుమలు పోసుకొని దాని మీద ఒక ప్రమిద పెట్టుకొని ఆ ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వడ్డించుకోవాలి. లేదా కొబ్బరి నూనె కూడా వడ్డించుకోవచ్చు. 7 ఒత్తులు కానీ 12 ఒత్తులు కానీ వేసుకోవాలి. దీపారాధన చేయాలి. ఈ దీపారాధన తులసికోట దగ్గర కానీ సూర్యకిరణాలు పడే చోట కానీ చేయాలి. ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే వారి చేత ఈ దీపారాధన చేయించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవము. సూర్యకిరణాలు పడే చోట ఇలా దీపారాధన చేసి ఆదిత్య హృదయము సూర్యాష్టకము పఠిస్తే చాలా మంచిది. ఒక్క గోధుమల దీపారాధన చేసిన రోజే కాకుండా ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పఠిస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే లింక్ బయోలో ఉంటుంది. లేదా యూట్యూబ్లో సుకృతి సోమన్ టైప్ చేసి కూడా చెక్ చేయవచ్చు. ధన్యవాదములు.